హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్టాక్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. స్టాక్ ఇంప్లిమెంటేషన్ కూడా చేసాం యూజింగ్ అరే. సో ఈ వీడియోలో ఏం చేస్తామంటే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. సో ఆల్రెడీ స్టాక్ అంటే ఏంటో తెలుసు కదా. సో స్టాక్ అంటే మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. అంటే ఏంటి, లాస్ట్ ఏవైతే ఎలిమెంట్ మనం యాడ్ చేసామో ఆ ఎలిమెంట్ని మనం ఫస్ట్ తీసుకోగలం అన్నమాట. అంటే మనకు తెలుసు కదా, బుక్స్ వన్ బై వన్ మనం ఒక దానిపైన ఒకటి పెడితే మనకి ఫస్ట్ బుక్ ఏం తీసుకోగలం, లాస్ట్ ఏదైతే మనం ఏ బుక్ తీసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ పైన బుక్ పెడితే మనం ఏమవుతుంది, ఒక బుక్ తీసుకోవాలంటే మనకి ఫస్ట్ లాస్ట్లో ఏ బుక్ అయితే పెట్టామో ఆ బుక్ అయితే తీస్తాం. దాన్నే స్టాక్ అంటారు అన్నమాట. అసలు స్టాక్ అసలు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టాక్ ఎందుకు యూస్ఫుల్ అదంతా. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. సో మనకు ఆల్రెడీ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరెస్ట్ చేసాను అన్నమాట. అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే అరెస్ట్ వల్ల మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే అరెస్ట్ ఫిక్స్డ్ అన్నమాట సైజు. స్టాక్ సైజ్ అనేది ఫిక్స్ అన్నమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే 10 వరకునే మనం ఎలిమెంట్స్ యాడ్ చేయగలం. అదే మనకి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఫిక్స్డ్ సైజ్ కదా అరేస్ అంటే, ఈ వీడియోలో మనం స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి అన్లిమిటెడ్ సైజు సేమ్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. స్టాక్ ఎలా యూజ్ అవుతుంది, స్టాక్ ఏం చేస్తాం, పుష్ ఆపరేషన్. స్టాక్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటే అలా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఫస్ట్ ఏంటి, పుష్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ అంటే పుష్ అంటే స్టాక్లోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే స్టాక్లోంచి ఎలిమెంట్ తీయడం. పీక్ ఆపరేషన్ అంటే ఏంటి, స్టాక్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని, అదే టాప్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేయడం. అండ్ డిస్ప్లే అంటే స్టాక్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేసుకోవడం కదా. సో ఇవన్నీ ఆపరేషన్స్ ఒకసారి చేద్దాం అన్నమాట ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాగ్రామ్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఇది కదా. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది స్టాక్ కదా. ఇది ఒకసారి సో ఇది స్టాక్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 11. ఇక్కడ మనకి లింక్డ్ లిస్ట్ అంటే తెలుసు కదా, ఒక నోడ్. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్లో ఏముంటాయి, నోడ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు 11 యాడ్ చేసాం. సో 11 యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ దానికి నల్ అని ఉంది, చూసారు ఇక్కడ నల్ ఉంది. సో దాని తర్వాత సెకండ్ 22 యాడ్ చేసి 22 అనే ఒక నోడ్ని యాడ్ చేసి 22 నోడ్ యాడ్ చేసిన తర్వాత ఈ 22 ఒక అడ్రస్ పాయింట్ అవుట్ చేస్తుంది 5000 అంటే 5000 అంటే దేని అడ్రస్, దీని కింద అడ్రస్ అన్నమాట. సో దీన్ని ఇలా లింక్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఒకదానిపైన ఒకటి నోడ్ పేర్చినట్టు, అంటే ఒకదానిపైన ఒక నోడ్ ప్లేస్ చేసినట్టు మనకి అడ్రస్ లింక్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత 33 ప్రింట్ చేస్తాం కదా. ఇప్పుడు 33 కూడా యాడ్ చేసిన తర్వాత ఇక టాప్ ఇదే ఉంది కాబట్టి దీనికి టాప్ అనే ఒక మన టాప్ పాయింటర్ పాయింట్అవుట్ చేస్తుంది. సో దాని తర్వాత ఇది 33 అనే నోడ్కి 4900 అంటే ఈ 4900 అంటే దీని అడ్రస్ అంటే దీని అడ్రస్ లింక్ చేస్తాం అన్నమాట. సో ఇలా నీట్గా ఇలాగా లింక్ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక వేరే ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 44 యాడ్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఏం చేశాను చూసారా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 44 యాడ్ చేశాను. ఇక్కడ 44తో ఒక నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ 44 నోడ్కి 33 నోడ్ దీని కింద ఉన్న నోడ్ లింక్ చేశాను అన్నమాట. దీని కింద ఉన్న నోడ్ లింక్ చేసిన తర్వాత మన టాప్ని ఇందాక 33కి ఉండేది కదా మన టాప్, ఇది 44కి ఇంక్రీజ్ చేస్తాను అన్నమాట. అంటే మన టాప్ అనేది ఏంటి, టాప్ పాయింటర్ ఎప్పుడు మనకి స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్ కదా పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇలాగ మనం పుష్ చేసుకోవచ్చు వాల్యూస్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాప్ చేయాలనుకుంటే అంటే పాప్ అంటే రిమూవ్ చేయాలంటే ఫస్ట్ 44 నుంచి ఈ టాప్ పాయింటర్ 44ని పాయింట్అవుట్ చేస్తుంది కదా. సో ఈ 44 నుంచి 33కి మూవ్ చేస్తాను అన్నమాట. ఈ కిందకి మూవ్ చేస్తే మనకి ఈ 44 ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయినట్టే. సో ఒకసారి మీకు ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైపోయినా కంగారు లేదు. సో మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్లో మనకు ఉండే ఆపరేషన్స్ ఏంటి, పుష్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం. పాప్ ఆపరేషన్ అంటే ఇన్సర్ట్ని రిమూవ్ చేయడం, ఎలిమెంట్ని రిమూవ్ చేయడం. అండ్ పీక్ ఆపరేషన్ అంటే ఏంటి, టాప్ ఎలిమెంట్ ప్రింట్ చేయడం. అండ్ డిస్ప్లే అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయడం కదా స్టాక్లో ఉన్నవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ #include stdio.h అని చెప్పి అటర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో stdlib.h. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే మనం లింక్డ్ లిస్ట్తో యూస్ చేసుకుని మన స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి ఒకటి ఏంటంటే డేటా ఫీల్డ్, ఇంకోటి ఏంటంటే మనకి లింక్ ఫీల్డ్ కదా. సో ఇలా మనకు ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాను. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే
ఒక టాప్ అనే ఒక పాయింటర్ నేను గ్లోబల్గా క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టాప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇనిషియల్గా నల్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. అంటే ఫస్ట్ టాప్ ఈక్వల్ టు నల్ ఎప్పుడైతే వచ్చిందో మనకి స్టాక్ ఎంటీ ఉన్నట్టు. అంటే ఇది గ్లోబల్ వేరియబుల్ నేను ఎందుకు అంటున్నానంటే మనకి మెయిన్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ లోపల ఇవ్వలేదు నేను. ఏదైనా ఫంక్షన్ లోపల ఇస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఇది గ్లోబల్ వేరియబుల్. ఎందుకు గ్లోబల్ వేరియబుల్ అంటే ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేశాం కదా టాప్ పాయింటర్ని, ఇది బయట క్రియేట్ చేశాను. మెయిన్ ఫంక్షన్ బయట క్రియేట్ చేయడం వల్ల మనకి గ్లోబల్ వేరియబుల్ అంటారు. సో దీని తర్వాత ఏంటంటే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేద్దాం. సో రిటర్న్ 0 అని ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ ఆపరేషన్ చేద్దాం. సో పుష్ ఆపరేషన్కి వాయిడ్ పుష్ అని చెప్పి ఇప్పుడు చెక్ చేస్తాం అన్నమాట. మనకి డేటా పుష్ ఆపరేషన్కి డేటా తీసుకోవచ్చు. ఇంటి డేటా అని చెప్పి వాల్యూ అని చెప్పి ఏదైతే మనకి పుష్ ఫంక్షన్కి ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని మనం ఇన్సర్ట్ చేద్దాం అన్నమాట. పుష్ చేస్తాం మన స్టాక్లోకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాను. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మనకి తెలుసు కదా డైనమిక్గా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ నోడ్కి వాల్యూ ఇచ్చుకుంటున్నాం చూడండి. టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అండ్ టెంప్ ఆఫ్ సో దాని తర్వాత టెంప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పుకుని ఇనిషియల్గా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్ అంటే టాప్ నల్ అయితే ఏం చేస్తామంటే జస్ట్ టాప్ ఈక్వల్ టు అని చెప్పి మనకి టెంప్ని ఇచ్చేసుకుంటాం. ఎల్స్ బ్లాక్లో సో ఒకసారి ఓకే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే టాప్ అంటే స్టాక్ నల్ అంటే దాని అర్థం ఏంటంటే స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం క్రియేట్ అయిన నోడ్ని పాస్ చేస్తున్నాను. ఒకవేళ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే చూడండి టెంప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటాను. అంటే ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిక్చర్ యూజ్ చేసుకుని. సో పిక్చర్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోడ్ 44 అనే నోడ్ యాడ్ చేయాలంటే నేను ఇలాగ ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. 44 డేటాతో నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది 44 డేటా ఉంటుంది. సో ఈ 44 డేటాకి ఇప్పుడు నేను ఈ లింక్కి నేను ఏం చేస్తానంటే ఈ టాప్ ఏదైతే ఉందో టాప్ దేన్నైతే పాయింట్అవుట్ చేస్తుందో ఆ అడ్రస్ పాస్ చేస్తాను. టాప్ 4800 కదా. సో ఈ 4800ని ఇక్కడ లింక్ చేస్తాను. సో ఈ లింక్ చేసిన తర్వాత మనకి ఈ టాప్ ఉంది కదా. ఈ టాప్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకా మనకి టాప్ ఇది కదా మన టాప్ ఎలిమెంట్ టాప్ నోడ్ ఇది కాబట్టి ఇంకా దీనికి పాయింట్అవుట్ చేస్తాను అన్నమాట. సో ఇదే మాట మనం చేసే ప్రాసెస్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ లింక్కి టాప్ని లింక్ చేసిన తర్వాత సో టాప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి టెంప్ అంటాడు ఇంతే. సో దీని తర్వాత లాస్ట్లో మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ కింద printf వాల్యూ పుష్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నీట్గా సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకున్నాను. సో ఇదన్నమాట పుష్ ఆపరేషన్కి ఫంక్షన్ చాలా ఈజీ. ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేసుకుంటాం. ఇచ్చిన డేటా ఏదైతే ఫంక్షన్కి ఇచ్చిన వాల్యూతో మనం నోడ్ డేటాని వాల్యూ ఇచ్చుకుంటాం. దాని తర్వాత మన స్టాక్ ఎంటీ అయితే కొత్తగా క్రియేట్ అయిన నోడ్ని మనం పాస్ చేస్తాం. ఒకవేళ స్టాక్ ఎంటీ కాకపోతే ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా క్రియేట్ అయిన నోడ్కి టాప్ని లింక్ చేసి దాని తర్వాత టాప్ని కొత్తగా క్రియేట్ అయిన నోడ్కి మూవ్ చేస్తాం అన్నమాట. సో దాని తర్వాత లాస్ట్లో మనకి ఈజీగా సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకుంటాం. సో పుష్ ఆపరేషన్ అనేది పాప్ ఆపరేషన్ కూడా ఒకసారి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో వాయిడ్ పాప్ ఆపరేషన్. సో పాప్కి మనకి ఏ వాల్యూస్ ఏ పారామీటర్ తీసుకోదు కదా మన ఫంక్షన్, జస్ట్ టాప్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేయడమే పాప్ ఆపరేషన్ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్ అంటే టాప్ అనేది నల్ అయితే స్టార్టింగ్లోనే అప్పుడు ఏంటంటే మనం పాప్ చేయలేం కదా. అంటే దాని అర్థం ఏంటంటే టాప్ ఈక్వల్ టు నల్ అంటే దాని అర్థం ఏంటి స్టాక్ ఎంటీ అయినప్పుడు మనం ఎలా రిమూవ్ చేస్తాం కాబట్టి ఏం చేస్తాం printf అని చెప్పి స్టాక్ ఈజ్ ఆల్రెడీ ఎంటీ అని చెప్తాం అన్నమాట. సో \n ఓకే. ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తాం అంటే ఎల్స్ అని చెప్పి సో ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక స్ట్రక్ట్
స్టార్ టెంప్ అని చెప్పి ఒక పాయింటర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పి అని చెప్పి ఒక పాయింటర్ తీసుకుంటున్నాను. పి ఈజ్ ఈక్వల్ అని చెప్పి టాప్ని పాస్ చేసిన తర్వాత ఇప్పుడు టాప్ ఇప్పుడు ఏం చేస్తున్నానో ఇప్పుడు ఒకసారి పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి పిక్చర్ యూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 33 రిమూవ్ చేయాలి కదా. పాప్ అంటే ఫస్ట్ టాప్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఈ దీన్నేమో ఒక పాయింటర్ కింద ఈ 4800 ఉంది కదా, దీన్నేమో ఒక పాయింటర్ పి దగ్గర పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నోడ్ని పి అనే పాయింట్అవుట్ చేస్తుంది, టాప్ కూడా పాయింట్అవుట్ చేస్తుంది. దీని తర్వాత టాప్ని ఏం చేస్తానంటే దీని లింక్ అంటే ఏంటి 4900 కదా. సో దీని లింక్కి తీసుకొస్తాను, అంటే టాప్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ పి ఉంది కదా, పి ఇప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నల్ల కింద మార్చేసి ఈ నోడ్ని డిలీట్ చేస్తాను అన్నమాట, డిలీట్ చేస్తాను. సో ఇదన్నమాట మన ప్రాసెస్ ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీఏ కార్డ్ చెక్ చేసిన తర్వాత పి అనే ఒక పాయింట్ క్రియేట్ చేసి టాప్కి ఈక్వల్ చేసుకున్న తర్వాత టాప్ని నేను కిందకి మూవ్ చేస్తున్నాను, టాప్ ఆఫ్ లింక్. సో టాప్ కిందకి మూవ్ చేసిన తర్వాత పి ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్ ఇచ్చేసుకున్న తర్వాత ఫ్రీ అని చెప్పేసి, అంటే మన పాయింటర్ పీని రిమూవ్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. దాని తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ కింద వాల్యూ పాప్డ్ సక్సెస్ఫుల్లీ. సో వాల్యూ పాప్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నీట్గా ప్రింట్ చేసుకున్నాను అనమాట. సో ఇది పాప్ ఆపరేషన్, ఇది పుష్ ఆపరేషన్. సో ఇప్పుడు పీక్ ఆపరేషన్ అంటే ఆల్రెడీ చాలా ఈజీ కదా. సో వాయిడ్ పీక్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం. టాప్ ఈక్వల్ టు నల్ అయితే దాని అర్థం ఏంటి, మనకి స్టాక్ ఎంటీ కదా. సో ప్రింట్ ఎఫ్ అని చెప్పి స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్తాం. సో \n ఒకవేళ స్టాక్ ఎంటీ కాకపోతే ఎల్స్ అని చెప్పి ప్రింట్ ఎఫ్ అని చెప్పి పీక్ ఎలిమెంట్ %d \n పీక్ ఎలిమెంట్ ఏంటి టాప్లో ఉన్న డేటా ప్రింట్ చేసుకోవడమే. సో దాని తర్వాత ఇప్పుడు డిస్ప్లే ఆపరేషన్ కూడా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో వాయిడ్ డిస్ప్లే ఆపరేషన్. సో డిస్ప్లే ఆపరేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ప్రింట్ చేసుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెక్ చేస్తాం ఎంటీఏ కాదా అని. ఎంటీఏ కాదా చెక్ చేయడానికి నేను ఆల్రెడీ రాసిన కోడ్ కాపీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. సో కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఎల్స్ బ్లాక్లో ఒక పాయింటర్ తీసుకుందాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి టాప్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి మళ్ళీ పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 44 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. పి అనేది ఇక్కడ పాయింట్ చేసుకుంటున్నాం కదా టాప్ దగ్గర. సో 44 ప్రింట్ చేస్తాం. దాని తర్వాత కిందకి లింక్ ఉంది కదా, దీని కింద లింక్కి వస్తాం. 33 ప్రింట్ చేస్తాం. దాని కింద లింక్ 22కి వస్తాం, ప్రింట్ చేస్తాం. 11కి వస్తాం, ప్రింట్ చేస్తాం. 11కి వచ్చిన తర్వాత ఇక్కడ నల్ల మిగిలింది కదా. సో నల్ల ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆగిపోవచ్చు అన్నమాట. అక్కడతో మనకి స్టాక్ ఎంటీ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇఫ్ వైల్ పి ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే నల్ల వరకు వచ్చే వరకు అని అర్థం. ఏం చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ %d స్పేస్ ఇచ్చిన తర్వాత పి ఆఫ్ డేటా. సో డేటా ప్రింట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో \n ఇచ్చుకుంటాను. ప్రింట్ ఆఫ్ \n పైన ఏమో స్టాక్ ఎలిమెంట్స్ అని చెప్పి నీట్గా ప్రింట్ అవడానికి ప్రింట్ ఆఫ్ స్టాక్ ఎలిమెంట్స్. సో ఇదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఆపరేషను, దాని తర్వాత పీక్ ఆపరేషన్ చేసాం. సో దీని తర్వాత పాప్ ఆపరేషన్ కూడా చేశాను. సో దీని తర్వాత పుష్ ఆపరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశాను కదా. ఒకసారి టెస్ట్ చేద్దాం ఎన్ని వర్క్ అవుతున్నాయో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే పుష్ ఆఫ్ అని చెప్పి పుష్ ఆఫ్ 10 చేస్తాను. దాని తర్వాత పుష్ ఆఫ్ 20 చేస్తాను. సో మీకు కనబడుతున్నాను అనుకుంటున్నాను. సో వెయిట్ ఓకే, పుష్ ఆఫ్ 20 అండ్ పుష్ ఆఫ్ 30. సో దీని తర్వాత డిస్ప్లే ఒకసారి చేద్దాం, డిస్ప్లే అని చెప్పి. దాని తర్వాత పాప్ ఆపరేషన్ ఒకటి చేస్తాను. దాని తర్వాత మళ్ళీ డిస్ప్లే చేస్తాను. దాని తర్వాత పీక్ ఆపరేషన్ కూడా ఒకసారి కాల్ చేస్తాను. సో మనం ఎలా నీట్గా ఆపరేషన్స్ అన్ని నీట్గా మాన్యువల్గా కాల్ చేసాం కదా, ఒకసారి రన్ చేస్తాను. వర్క్ అవుతుందో చూద్దాం. సో ఎర్రర్స్ ఏమీ లేవనుకుంటా. సో ఇక్కడ ఎర్రర్ ఉంది, stdlib.h. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎర్రర్స్ లేవనుకుంటా. ఒకసారి రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, మనకి ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయాం మనం. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, ఒకసారి చెక్ చేస్తాను.
మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి జస్ట్ పిఏ ఆర్టికల్ నల్ అని చెప్పింది, అది ప్రింట్ చేసిన తర్వాత మనకి లూప్ని అదే మన పాయింటర్ని మూవ్ చేయాలి కదా. సో పాయింటర్ని మూవ్ చేయలేదు ఇక్కడ. సో ఒకసారి పాయింటర్ని మూవ్ చేసాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో చూసారు కదా వాల్యూ పుష్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒకసారి చూపిస్తాను. చూసారు కదా ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ పుష్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి 3 times పుష్ చేసాం కాబట్టి 3 times వచ్చింది. సో దాని తర్వాత స్టాక్ ఎలిమెంట్స్ అని చెప్పి 30, 20, 10 వచ్చింది. దాని తర్వాత వాల్యూ పాపర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒకసారి పాప్ ఆపరేషన్ చేసాం కదా. సో ఇప్పుడు 30 వాల్యూ రిమూవ్ అయింది కదా, ఎందుకంటే 30 వాల్యూ టాప్లో ఉంది కాబట్టి 30 వాల్యూ రిమూవ్ అయింది. సో దాని తర్వాత స్టాక్ ఎలిమెంట్స్ అని చెప్పి 20, 10 మిగిలాయి. దాని తర్వాత పీక్ అంటే ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ టాప్లో ఉన్న ఎలిమెంట్ కాబట్టి 20 టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 20. సో 20 కూడా నీట్గా ప్రింట్ అయింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా ఈజీ. మీకు ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను లింక్లో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం స్టాక్ ఇంప్లిమెంట్ చేసాం యూజింగ్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.